నమస్తే అండి అందరికీ. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. 14.5 అసలు పొడవండి. దీనికి 1 ఇంచు కలిపి 15.5 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నానండి. ఇక్కడ చంకదింపు వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ 1.5 ఇంచుకి డ్రా చేసుకుని రౌండ్గా గీసుకోవాలి. ఇక్కడ 36 ఇంచెస్ కాబట్టి 36లో 4వ భాగం 9 ఇంచెస్లు, అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. నడుము లూజ్ 30 ఇంచులు. 30ని 4తో భాగిస్తే 7.5. 1 ఇంచు కలుపుకొని 8.5కి మార్క్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5. నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచులకి అయితే తీసుకున్నాను. ఇక్కడ డాట్ కోసము ఖర్చు దగ్గర నుంచి ఇలా మధ్య భాగం మిడిల్కి ఫోల్డింగ్ చేసిన చోట మనం 4 ఇంచులకి అయితే డాట్ని తీసుకోవాలి. ఇలా బాకన్ షీట్ ఒకటి తీసుకొని మనం లైనింగ్ క్లాత్ మీద గీసుకున్నట్టుగానే నెక్ దీని మీద గీసుకొని ఈ విధంగా అయితే మనం గీసుకోవాలి. దీన్ని చాక్ పీస్ తోటి ఈ విధంగా మనకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకోవచ్చు. తర్వాత లైనింగ్ క్లాత్ని తీసుకుని దానికి అటాచ్ చేసుకుని ఈ విధంగా అయితే నేను చూపించినట్టుగా కుట్టి రెడీ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ఇలా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసుకుని ఈ విధంగా అయితే రెడీ చేసుకుని ఈ విధంగా బక్రం పీస్ని దీని మీద ఒరిజినల్ వైపు పెట్టి కదిలిపోకుండా పిన్స్ని అయితే పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి దీనిపైన కుట్టుపడేలాగా మనమే చాక్ పీస్ ఉంది కదా, దానిపైన కుట్టుపడేలా కుడుతూ మూలలు సూదింపుకుంటూ ఇలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. 1/2 ఇంచు క్లాత్ వదిలేసి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కార్నర్స్లో టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకుంటే మనకి నెక్ రెడీ అయిపోతుంది. బ్యాక్ సైడ్ నడుముకి పట్టీ వేయడం కోసం ఇలాగ క్లాత్ని తీసుకుని ఒకవైపు ఫోల్డ్ చేసి ఒరిజినల్ వైపున మనం అటాచ్ చేసుకోవాలి. దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పి దూరం కుట్టు పెట్టి ఇలాగైతే కుట్టుకోవాలి. డాట్స్ వేసుకుంటే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. Thank you for watching.